రేపు జరిగే సాటర్డే ఎపిసోడ్లో చాలా మంది అడుగుతున్నారు, రీతు చౌదరి సంచాలకుగా ఫెయిల్ అయింది అంటున్నారు. రేపు నాకు చాలా క్వశ్చన్ అడిగినా ఆ డెసిషన్ అయితే మార్చలేరు కదా. డిమాండ్ పవన్ కెప్టెన్ అవుతాడు. అండ్ ఇంకొకరు అడుగుతున్నారు, డిమాండ్ పవన్ కెప్టెన్సీ క్యాన్సిల్ అయిపోతుంది. లేదు, ఈ బిగ్ బాస్ 9 సీజన్స్లో కూడా ఎప్పుడు ఒక సంచాలక డెసిషన్ వల్ల కెప్టెన్ అయిన వాళ్ళని మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇంకో కెప్టెన్ పెట్టింది లేదు. ఒకసారి పెట్టారు, అది ఎప్పుడంటే ఆ కెప్టెన్ ఆ వీక్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఆ నెక్స్ట్ వీక్ కెప్టెన్ లేడు. అది సంథింగ్ ఏదో సీజన్లో జరిగింది, అంతలా గుర్తులేదు. సో కాబట్టి అక్కడ రీతు చౌదరి కరెక్ట్ చేసిందో రాంగ్ చేసిందో మహా అయితే వీడియో ప్లే చేస్తారు, ఇలా 4 తిట్లు తిడతారు. బట్ డిమాండ్ పవనే కెప్టెన్ కదా నెక్స్ట్ వీక్. సో అది గుర్తుపెట్టుకోండి. సో సంచాలకుగా తను స్టాప్ ఇట్ అనాలి అంటే అసలు పనే లేదు, ఎందుకంటే అక్కడ బజర్ రౌండ్ ఇంకా అవ్వలేదు కాబట్టి తను స్టాప్ ఇట్ అన్న దానికి పాయింట్ తీసుకుని నేను చేసినప్పుడు బర్నీ గారు స్టాండ్ తీసుకోవాలి. నేను మళ్ళీ మళ్ళీ ఇదే వీడియోలో చెప్తున్నాను. ఆయన స్టాండ్ తీసుకోలేనప్పుడు సంచాలకుడికి తప్పలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్టాండ్ తీసుకోవాలి, తనతో తీసుకున్న స్టాండ్ వాళ్ళ టీం వాళ్ళందరూ తీసుకున్నట్టు ఈయన మాత్రం సైలెంట్గా వచ్చి ఓ మౌనం కూర్చున్నాడు, చూసుకోవచ్చులే అన్నట్టు. ఎందుకు అలా?